అసలు వాస్తవం అనేది అమ్మకి తెలుసు అన్నాడు కాబట్టి ఈయనకు కూడా ఏం తెలియదు. తెలిసినా చెప్పే అంత ధైర్యం అంత లేదు కాదు. ఏదో జనాలు ఇప్పుడు జనరేషన్కి అప్పుడు వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి రామ్ గోపాల్ వర్మ గారు వి లవ్ యూ. అప్పుడు ఇలా అనుకునేవారా, విజయవాడ పరిస్థితులు ఇలా ఉండేవి అనేది చూపించాడు. టోటల్గా ఏదో టైం పాస్ మూవీలా ఉంది. ఇంకొక 50 సినిమాలనే తీయండి, మేము చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కళ్ళకు కట్టినట్టు చూపించాడు వర్మ గారు, చాలా బాగుంది, బాగా తీశారు. కొంచెం విజయవాడ అంటే భయపడతారు కదా అప్పుడు. అంటే విజయవాడ సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయో ఏమో తెలియదు కానీ 1990 ఆ టైంలో రియలిస్టిక్గా చాలా చూపించాడు. ఎంటర్ ద డ్రాగన్. ఈ సినిమా లాస్ట్ సినిమాగా చేస్తే వర్మ గారి అభిమానిగా మేము ఒప్పుకోము. వీటి బాగుందండి. యథార్థ సంఘటనలు కరెక్ట్గా విజయవాడలో జరిగిన సంఘటనలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపించాడు వర్మ గారు, చాలా బాగుంది, బాగా తీశారు. ఎంటర్ ద డ్రాగన్. ఓకే ఫైన్ బాస్. అంటే విజయవాడ సిచ్యువేషన్స్ అప్పుడు ఎలా ఉన్నాయో ఏమో తెలియదు కానీ రియలిస్టిక్గా చాలా చూపించాడు. చాలా రియలిస్టిక్గా ఉంది. ఇట్స్ షోన్ హౌ ద వే దే హ్యావ్ రియల్లీ డన్ ద ఇన్సిడెంట్స్. సూపర్. ఆర్జీవీ ఇస్ బ్యాక్. సూపర్ నైస్ అండి, బాగుందండి. ఓకే నార్మల్. చాలా బాగుంది. యావరేజ్. సినిమాలో స్టోరీ సరిగ్గా చూపిలే. స్టోరీ మేకింగ్ ఆఫ్ బాగుందండి. ఇలాంటి సినిమాలు మళ్ళీ వస్తాయి. కెమెరా ఆర్జీవీ కెమెరా గుమ్మేశారు. స్టోరీ కొంచెం ఇంటెన్సిటీ కొంచెం తగ్గింది. లేకపోతే మూవీ చాలా బాగుంది. ఆర్జీవీ కొత్త సినిమా అన్నారు కాబట్టి చాలా కొత్తగా తీశారు. ఎవ్రీ మూవీ ప్రతి మూవీ లాగా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆర్జీవీ ఇస్ బ్యాక్ మళ్ళీ. సినిమా సూపర్ అన్న. సినిమా ఐ మీన్ రియాలిటీగా ఉంది. ఇంకేం దానికన్నా ఏం చెప్తాం. జస్ట్ ఓకే. చాలా బాగుంది సార్ సినిమా. ఆర్జీవీ ఎప్పుడు ఫీల్డ్లోనే ఉన్నాడు, ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. సినిమా ఎలా ఉన్నా రామ్ గోపాల్ వర్మ ప్రతి ఫ్రేమ్లో ప్రేక్షకులకు కనిపిస్తూనే ఉంటాడు. మరోసారి శివని, మరోసారి వంగవీటిని, మరోసారి రక్త చరిత్రని ఇంకా అద్భుతంగా తీయగల కెపాసిటీ రామ్ గోపాల్ వర్మకే ఉంది. ఆయన ఈ సినిమాకనే కాదు, ఏ సినిమాకైనా ప్రమోషన్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకరొక రకంగా తీసుకుంటాం అంతే. ఆయన చెప్పినట్టే క్రైమ్ రూపు మారుతుంటుంది, ప్రమోషన్ కూడా రూపు మారుతూ ఉంటుంది అంతే. రామ్ గోపాల్ వర్మ ఈజ్ ఆల్వేస్ దేర్. ఆయన బ్యాక్ కాదు, ఆయన ఇప్పుడు ఉన్నాడు ఇండస్ట్రీలో. రామ్ గోపాల్ వర్మ గారు వి లవ్ యూ. ఇంకొక 50 సినిమాలనే తీయండి, మేము చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్గానే బాగుంది. విజయవాడ స్టోరీ తెలియాలి. అర్థం కాదంటే విజయవాడ స్టోరీ తెలియాలి. విజయవాడలో ఉంటే అప్పుడు ఏం జరిగిందని కొంచెం డౌట్స్ అట్లా ఉంటాయి కదా. కొంచెం విజయవాడ అంటే భయపడతారు కదా అప్పుడు. 1990 ఆ టైంలో. ఓవరాల్గా అంటే ఇది ఒరిజినల్ స్టోరీ కాబట్టి దీని గురించి చాలా బాగుంది. అంతా ఒరిజినల్ క్యారెక్టర్స్. రత్నకుమారి అన్ని క్యారెక్టర్స్. నెహ్రూ క్యారెక్టర్, వంగవీటి క్యారెక్టర్ సేమ్ అట్లానే ఉన్నారు కదా. ఎట్లా బిహేవ్ చేశారో విజయవాడలో ఉన్నప్పుడు సేమ్. అది నాకు తెలియదు. విజయవాడ నేను నెగిటివ్ కాబట్టి నాకు తెలుసు. బాగుందండి, చాలా బాగా తీశారు. గతంలో చేసిన వర్మ గారి సినిమాల కంటే ఇది బాగా కాన్సన్ట్రేషన్ చేసి ఆ సన్నివేశాలను ఆకట్టుకునేటట్టుగా తీశారు. అయితే వర్మ గారు ఈ మధ్యన ఇదే లాస్ట్ సినిమాగా చేస్తానని అన్నారు కదా. ఈ సినిమా లాస్ట్ సినిమాగా చేస్తే వర్మ గారి అభిమానిగా మేము ఒప్పుకోము. వర్మ గారి అభిమానం శివ టు వంగవీటి వరకు అన్ని పిక్చర్స్ చూసాం వర్మ గారివి. దేశంలో సామాజిక పరిస్థితులను బట్టి
ఆయన మొన్న జయలలిత గారు చనిపోతే ఆ శశికళ అనే ఒక సినిమా ఒకటి టేకప్ చేస్తానంటున్నారు. మరి దానికంటే పెద్ద సమస్యలు ఉన్నాయి, కరెన్సీ కష్టాలు. ఈ కరెన్సీ చూశారు కదండి, కామన్ మ్యాన్ ఎంత సఫర్ అవుతున్నాడు. ఈ బ్యాంకుల చరిత్ర ఏంటి? మన శేఖర్ రెడ్డి గారికి 150 కోట్లు ఆర్బీఐకి సంబంధం లేకుండా డైరెక్ట్గా ప్రైవేట్ బస్సుల నుంచి కూడా కరెన్సీ ప్రింట్ చేస్తారంటే, మరి ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీద వర్మ గారు స్పందించి సినిమాలు తీసి అసలు ఏం జరిగింది, మోడీ అండ్ కంపెనీ ఏం చేశారు, ఏంటి కరెన్సీ కష్టాలు, ఏ విధంగా ఎందుకు జరిగింది, బ్లాక్ మనీని అరికట్టచ్చు. బ్లాక్ మనీని అరికట్టడంలో అందరం కూడా కోఆపరేట్ చేస్తాం. కాకపోతే అక్కడ ఏం జరిగిందండి, బ్లాక్ మనీని అరికట్టడానికి ఆ కరెన్సీ కలర్ మారింది, పింక్ కలర్లోకి వచ్చింది, అంతే కదండి. మరి ఇలాంటి పాయింట్స్ మీద కూడా వర్మ గారు మంచి సినిమాలు తీస్తారని భవిష్యత్తులో ఆలోచిస్తున్నాను. ఇప్పుడు ఇదే వంగవీటి అనే సినిమా అప్పుడు వంగవీటి రంగా గురించి అని అందరూ అనుకున్నారు. అక్కడ ఉన్న అప్పట్లో ఉన్న సిచ్యువేషన్లు, క్యారెక్టర్లు అందరు బాగా చూపించాడు. పరిస్థితులు, బిల్డింగ్లు, రోడ్లు, మనుషులు, పగలు, ప్రతీకారాలు, ఇక ఇలాంటి ఫిక్షన్ సినిమాలు అన్నీ మామూలే. అయితే కొన్ని హత్యలు జరిగినప్పుడు అక్కడ పేపర్లు రాసిన సిచ్యువేషన్లు కానీ జనాలు అనుకుంటున్న సన్నివేశాల్లో ఏదో ఊహించుకున్న కథనే ఈయన ఏదో కొంత కల్పితం చేశాడు. ముఖ్యంగా రాధా చనిపోయిన సిచ్యువేషను లైట్గా తీసాడు. కరెక్ట్గా శివరామప్రసాద్ అనే ఒక పేరు వస్తుంది, ఆయన బాగా నమ్మకస్తూ షట్టర్ దించేసి పిలిచి చంపేస్తాడు. దాని తర్వాత కోర్టు కేసు నాదెండ్ల భాస్కరరావు లాయరు అప్పట్లో ఆయన సేవ్ చేశాడు. అలాంటి ఏం లైట్గా తీసేశాడు. ఇక యుఎస్ఓయు గొడవల్లో గాంధీ సిచ్యువేషన్ కూడా ఎన్నికల గొడవలు ఉంటాయి, దాన్ని కూడా లైట్గా తీసాడు. ఈ అన్నిటికంటే ముందు క్లైమాక్స్లో ఏం చెప్పాడంటే, రంగా చంపిన విధానం అప్పట్లో శిబిరం మద్దతు తెరిస్తా అనే ఒక అనాథ ఆశ్రమం ఉంటుంది. ఆశ్రమానికి గోడ వేసి గోడ పక్కన టెంట్ వేసి నిరాదీక్ష చేస్తుంటాడు. చేసి పొద్దున్నే నిరాదీక్షలో చంపడం అదంతా ఓకే, కానీ ఆయన ఎస్కేప్ అయ్యి ఒక సందర్భంలో చెప్పులు కూడా పడిపోతే గోడ దూకుతూ గోడ మీద ఏంటంటే అన్ని గాజు బెంకులు ఉంటాయి, అది పట్టుకొని దూకేటప్పుడు గుచ్చుకుంటుంది. తర్వాత ఎక్కే టైంలో ఈ లాగేసి మాల మీద ఉన్నవాళ్ళు చంపేస్తారనమాట. ఆ సిచ్యువేషన్ మరి ఎందుకు చూపించా, కొన్ని లైట్గా చెప్పేశాడు, కొన్ని వాస్తవాలు అన్నాడు. కానీ అది జనాల్లో పేపర్లో జరిగిన వాస్తవాలు, కానీ అసలు వాస్తవం అనేది అమ్మకి తెలుసు అన్నాడు. కాబట్టి ఈయనకు కూడా ఏం తెలియదు. తెలిసినా చెప్పే అంత ధైర్యం అంత లేదు కాదు. ఏదో జనాలు ఇప్పుడు జనరేషన్కి అప్పుడు వాళ్ళు ఎవరు తెలియదు కాబట్టి అప్పుడు ఇలా అనుకునేవారా, విజయవాడ పరిస్థితులు ఇలా ఉండేవి అనేది చూపించాడు. టోటల్గా ఏదో టైం పాస్ మూవీలా ఉంది. అనుకున్నంత చెప్పాలంటే ఆయనకి ప్రాబ్లమే, ఇప్పుడు పొలిటికల్ సిచ్యువేషన్కి ప్రాబ్లమే. ఎన్టీఆర్ ఇష్యూని కూడా అసలు ఎన్టీఆర్ పేరు అప్పుడు బాగా మారుమోగింది. అందుకని ఆయన ఎన్టీఆర్ ఫేస్ కూడా చూపించకుండా ఓన్లీ కాషాయ డ్రెస్సు, లెగ్, ఏదో ఒక చెప్పులు అయ్యే చూపించాడు. మొత్తానికి ఇలాంటి తక్కువ పీరియడ్లో ఈ టైంలో తీసాడు. ఓకే, క్యారెక్టర్ల పరంగా బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. రాధా యాసిడ్కి దించేశాడు, రంగా దించేశాడు. సినిమా ఓకే. అంటే ఇప్పుడు ఇందులో ఇప్పుడు నీతులు గీతులు ఏమి ఉండవు కదా, ఏది పట్టుకుంటే అదే ముగింపని రక్తపాతంతోనే ముగుస్తుంది. ఇందులో వంగవీటిలో చాలా సిచ్యువేషన్లో ఆయన వర్మ గారి ఊహాగానాల మేరకు తీసినట్టే ఇందులో కూడా దేవినేని మురళి ఆవేశపరుడు, రత్నకుమారి ఇంటికి ఫోన్ చేసి చెప్పడం అవన్నీ ఓకే. ఆ కథలో చాలామంది చదివిందే ఆయన. కాకపోతే ఏంటంటే ఆయన నెల్లూరు లా ఎగ్జామ్ రాయడానికి వెళ్తాడు, లాయర్ అవుదామని. ఇక్కడైతే నాకు సెక్యూరిటీ ఉంటుందని పక్క ఊరికి వెళ్ళి లా ఎగ్జామ్ రాస్తాడు. ఆ లా ఎగ్జామ్ రాసి వస్తాడని తెలుసుకొని వీళ్ళు స్కెచ్ చేస్తారనమాట. అది యాక్చువల్గా కథ అప్పుడు ప్రచారంలో ఉన్నది, పేపర్లో రాసింది కూడా అదే. మరి ఈయన ఏదో కొంత కల్పితం ఆడియో ఏదో చేపించి చూపించాడు. ఇలా చాలా అన్ని సిచ్యువేషన్లో ఆయన అనుకూల మేరకు మార్చుకున్నాడు. ఓకే. Hi, this is Tamanna. To watch more videos of India Glitz YouTube channel, please subscribe to IG Telugu.